ప్రైజ్ లార్డ్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి సీరీస్ మెసేజెస్ మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేరేపించారు. ఏంటి ఆ సీరీస్ అంటే గనక పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం యొక్క శక్తి అనే ఆ యొక్క విషయాల్ని మీ అందరితో మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేరేపించారు. ఈ మొట్టమొదటి వాక్య భాగంలో అసలు వాక్యము ఎలాంటి శక్తి కలిగింది అంటే గనక ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని వాక్యం అంటే మరేదో కాదు, దేవుని వాక్యం అంటే దేవుడే. అందుకే మనం యోహాను సువార్త 1:1-3 తర్వాత ప్రకటన గ్రంథం 19:14 వాక్యం మనం చూస్తే కనుక ఆ వాక్యము ఆదియందు వాక్యముండును, వాక్యమే దేవుడయ్యుండును అనే మాటలు మనం చూస్తాం. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. దేవుడే ఒకవేళ వాక్య రూపంలో ఉంటే గనక ఆ వాక్యం ఏదో కాదు, మనందరి చేతుల్లో ఉన్నటువంటి బైబిల్. నీ చేతుల్లో ఉన్నటువంటి దేవుని వాక్యము, నీ చేతుల్లో ఉన్నటువంటి దేవుని మాటలు ఒకవేళ వాటిని అక్షరాలుగా చూస్తూ ఉంటుంటే కనుక, నువ్వు వాటిని కేవలం పదాలుగా చూస్తూ ఉంటుంటే కనుక, వాటిని కేవలం జరిగిపోయినటువంటి చరిత్ర, లేకపోతే ప్రవచనాలు, లేకపోతే ఎవరో జీవిత చరిత్రలు, భక్తుల జీవితాలు ఇందులో రాయబడ్డాయని నువ్వు అనుకుంటూ ఉంటే కనుక, ఈరోజు మీ అందరికీ నేను తెలియచేస్తా ఉన్నాను, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. నీ చేతుల్లో, మన చేతుల్లో, మనందరి చేతుల్లో ఉన్నటువంటి బైబిల్లో రాయబడినటువంటి ఆ మాటలు మరేదో కాదు, వాక్యం అంటే దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. ఆ వాక్యము శరీరధారిగా వచ్చింది. ఆ శరీరధారిగా వచ్చినటువంటి వాక్యం మరెవరో కాదు, యేసు ప్రభు. ఆయనకి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఆయనకి ఇవ్వబడినటువంటి ఒక నామం ఏంటంటే కనుక దేవుని వాక్యం అనే నామం ఇవ్వబడింది. ఎందుకు దేవుని వాక్యమైన నామం యేసు ప్రభుకి ఇవ్వబడింది అంటే కనుక బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి యేసు ప్రభే ఆ వాక్యం. కాబట్టి ఐ ఎంకరేజ్ యూ, the word of God is nothing but Jesus Christ. The word of God is nothing but your Savior, Lord Jesus Christ. When you read the word of God, నువ్వు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు you reading your Savior. నీ రక్షకుని నువ్వు చదువుతున్నావు, నీ రక్షకుని నువ్వు చూస్తున్నావు, నీ రక్షకునితో నువ్వు మాట్లాడుతున్నావు. నీ రక్షకుని యొక్క తత్వాన్ని, మూర్తిమంతాన్ని, గుణగణాల్ని, శక్తిని, సామర్థ్యాన్ని, ప్రేమని, కరుణని, సమస్తాన్ని నువ్వు వాక్యం ద్వారా చదువుతున్నావు. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు. వాక్యము యేసు ప్రభే వాక్యం. మే ద లార్డ్ బ్లెస్ యూ.